భారతదేశంలో ప్రతి 3 క్యాన్సర్ కేసుల్లో ఒకటి తల లేదా మెడ క్యాన్సర్ అని మీకు తెలుసా? దీని గురించి మనం తెలుసుకుందాం. మన దేశంలో ఈ క్యాన్సర్స్ మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 30%గా ఉన్నాయి. ఇవి నోరు, నాలుక, గొంతు, స్వరపేటిక మరియు ఆహార నాళాన్ని ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా పొగాకు, గుట్కా మరియు మద్యం వాడకం వల్ల పురుషులు మహిళల కంటే ఎక్కువగా ప్రభావితం అవుతారు. మన ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక రిస్క్ ఉంది. ప్రతి 26 మంది పురుషుల్లో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో సాధారణంగా కనిపించే కారణం ఏంటంటే పొగాకు నవలడం లేదా ధూమపానం, మద్యం తీసుకోవడం, నోటిని పరిశుభ్రంగా ఉంచకపోవడం మరియు ఆలస్యంగా గుర్తించడం. తల మరియు మెడ క్యాన్సర్లు భారతదేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా సవాల్ చేస్తున్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లోని నాలుక మీద కానీ, దవడి లోపల భాగంలో కానివ్వండి, చిగుళ్ళలో కానీ ఎరుపు, తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం లేదా మానని పుండు ఉండటం. ఇవే కాకుండా నోట్లోంచి రక్తంతో కూడిన డిశ్చార్జ్ రావటం, మింగటానికి ఇబ్బందిగా ఉండటం, స్వరం బొంగురు పోవటం కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు.